ఈరోజు మనము దేవుని ఆజ్ఞలకు విలువనిచ్చేవారు అనే అంశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేసేదము. ఈనాడు మన చుట్టూ అనేక వినాశనములు జరుగుచున్నాయి. ప్రత్యేకముగా న్యూమోనియా వ్యాధి లాంటి క్రొత్త కరోనా వైరస్ సర్వలోకాన్ని భయపెట్టుచున్నది. దీనికి సంబంధించి పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుంది, మరి ఏమని ప్రవచింపబడెను? రండి దీని గురించి దేవుని వాక్యములను అధ్యయనం చేద్దాం. ఈ విధమైన వినాశనమునకు గల ప్రధానమైన కారణాన్ని యెషయా ప్రవచనము మనకు సెలవిస్తున్నది. దేవుడు వారు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి ఉన్నారు, అనేక దురదృష్టకరమైన విపత్తులు ప్రబలుచున్నాయి అని ప్రవచించారు. మన చుట్టూ అనేక విధములైన విపత్తులు ఉన్నాయి. వాటిలో ఒకటి వ్యాధి, యుద్ధము, విభిన్నమైన దుర్ఘటనలు మరియు ప్రమాదాలు కూడా ఈ విపత్తులలో భాగము. ఏమైనా దేవుడు ఎల్లప్పుడూ సీయోను పిల్లలమైన మనలను సంరక్షించును మరియు ఆయన యొక్క నిబంధన మరియు ఆజ్ఞల ద్వారా మనలను దీవించును. తన ఆజ్ఞలను గైకొన్న వారికి ఆయన 1000 తరాల వరకు ప్రేమ చూపునని కూడా ఆయన వాగ్దానం చేశారు. రండి ఈ బోధనను యెషయా 24వ అధ్యాయంలో నిర్ధారించుకుందాం. యెషయా 24వ అధ్యాయం 1వ వచనం. ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాన్ని పాడుగా చేసి కలలో పరచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసులకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును, కొన్నువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును, అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకున్న వారికి కలుగును, వడ్డీకిచ్చు వారికి కలిగినట్లు వడ్డీకి తీసుకుని వారికి కలుగును. దేశం కేవలం వట్టిదిగా చేయబడును, అది కేవలం కొల్లసమగును. యెహోవా ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు. దేశము వ్యాకులము చేత వాడిపోచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోచున్నది, భోజనులలో గొప్పవారు క్షీణించిపోచున్నారు. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి, అదెందుకు? కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. కృత నిబంధన ధర్మశాస్త్రము జీవపు ధర్మశాస్త్రము. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను, శాపము దేశమును నాశనము చేయుచున్నది. ఏమి జరిగెను? శాపము సమస్త భూమిని నాశనము చేయుచున్నది మరియు దాని నివాసులు శిక్షింపబడును అని సెలవీయబడెను. ఈ భూమిపై ఇప్పుడు జరుగుచున్న విషయానికి సంబంధించి బ్యాక్టీరియా లేదా అమీబా అనే సూక్ష్మ జీవుల ద్వారా వ్యాధి కలుగుచున్నదని మనం అనుకోవచ్చు. కానీ సూక్ష్మ జీవుల ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? తనంతట తానే ఏది ఉనికిలో ఉండజాలదు. ఆ విషయాలన్నిటినీ దేవుడు ఎందుకు సృష్టించారు? మనం దాని గురించి ఆలోచించినట్లయితే మనం దేవుని చిత్తాన్ని కనుగొనగలము. దేవుడు ఈ భూమిపై సమస్త మానవాళి తన నియమాలను విధులను సరిగ్గా గైకొనవలనని మరియు పరలోక రాజ్యంలో ప్రవేశించిన తర్వాత కూడా తన నియమాల చేత జీవించవలనని కోరుచున్నారు. మనం దేవుని నియమాలను విధులను ఆచరించవలెను. అవిధేయత యొక్క కొన్ని మాదిరిలను చూడడం ద్వారా రండి మనం ఈ చిన్న విషయం పర్వాలేదు అని ఆలోచించకూడదని తెలుసుకుందాం. మీకు దానియేలు యొక్క 3 స్నేహితులు షద్రకు, మేషాకు మరియు అబేద్నెగో తెలుసు. అంతం వరకు వారు అగ్ని కొలిమిలోకి నడిపించబడినను దేవుని నియమాలు విధులు ఎన్నటికీ ఉల్లంఘించకూడదనే నమ్మకంతో వారు విగ్రహాన్ని పూజించలేదు. మనం మరొక్కసారి వారి విశ్వాసాన్ని ప్రతిబింబించుకోవలసిన అవసరం ఉన్నది. యెషయా ప్రవచనం ద్వారా మాత్రమే కాక ఇర్మియా 16వ అధ్యాయంలో కూడా దేవుడు మనకు అదే బోధన ఇచ్చారు. రండి దీన్ని నిర్ధారించుకుందాం.
ఏ యుగంలోనైనా ప్రజలు దేవుని ధర్మశాస్త్రములను విధులను గైకొన్నప్పుడు విభిన్నమైన విపత్తులు శిక్షలు ఎల్లప్పుడూ వెంబడించాయి. రండి ఇర్మియా 16వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. నీవు ఈ మాటలన్నీ ఈ ప్రజలకు తెలియజెప్పిన తర్వాత వారు దేని బట్టి యెహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించెను, మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి, మా పాపమేమి అని నిన్ను అడుగగా నీవు వారితో ఇట్లను, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మీ పితరులు నన్ను విడిచి అన్ని దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుటను బట్టియే గదా వారు ఏమి చేయలేదు, నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి. ఈ భూమిపై జన్మించిన ఈ లోక ప్రజలందరూ కేవలం అదృశ్యమవ్వరు. నిజానికి వారు పరలోక దూతల ప్రపంచంలో దేవునితో పాటు ఉండేవారు కదా. మనం పాపము చేసి ఈ భూమిపైకి వచ్చినందున దేవుని చేత ఇవ్వబడిన అన్ని నియమాలను, కట్టడలను మరియు విధులను మనం గైకొనవలెను. పాప క్షమాపణ పొందుకుని పరలోకానికి తిరిగి వెళ్ళవలెను. ఇది మన జీవితం. ఏమైనా ప్రజలు అలా చేయలేదు, కానీ ఈ జీవితమే సమస్తము అని భావిస్తూ కేవలం తిని త్రాగుచున్నారు. వారిని మేలుకొలుపుటకై వారు దేవుని యొక్క నిత్య నిబంధనను మీరినప్పుడు దేవుడు వినాశనములను తీసుకోవచ్చును. 2:44 అధ్యాయం వద్దకు వెళ్దాం. మనం ఈ భూమిపైకి రావటానికి కారణమైన దానిని మనం ఎన్నటికీ మరవకూడదు. దేవుని యొక్క బోధనన్నిటిని ప్రకారంగా ఈ భూమిపై మారుమనసు యొక్క జీవితం జీవిస్తూ మనం పరలోకమందు చేసిన అన్ని తప్పిదాలు మరియు పాపాలన్నిటి పట్ల మనం క్షమాపణ పొంది పరలోక రాజ్యం వెళ్ళకూడదా? రండి ఇర్మియా 44వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయ కృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయెను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేసెను. యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టి కట్టడలను బట్టి ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టి నడవక మీరు ధూపం వేయిచు యెహోవాకు విరోధముగా పాపము చేస్తున్నారు గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను. ఈ వినాశనములు జరుగుటకు ఆవలగా ఒక ఆత్మిక అనుసంధానము ఉన్నదని మనం ఎన్నటికీ గుర్తించుకోవలెను. పరిశుద్ధ గ్రంథం మరియు ప్రవక్తలు దేవుని నియమాలు, కట్టడలు మరియు విధులను తెలియజేశారు. వారు మనపై దాని ప్రాముఖ్యతను ముద్రించారు. పాత నిబంధనలో కూడా దేవుని నియమాలు మరియు విధులను ధృవీకరించడం ద్వారా పూర్తిగా పతనమైపోయిన ఒక రాజ్యం ఉండెను. ఆ దేశం మొత్తం దేవుని నియమాలను, విధులను నిర్లక్ష్యపరచెను. మరి చివరకు అది భూమి నుండి అదృశ్యమైపోయాను. దీనికి సంబంధించి రండి హిజ్కియా రాజు యొక్క చరిత్రను చూద్దాం. దేవుని నియమాలు, విధులు మరియు కట్టడలు మన ఆత్మలను పునరుద్ధరించే శక్తిని కలిగి ఉన్నది. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క ధర్మశాస్త్రం, జీవపు ధర్మశాస్త్రంలో జీవించవలెను. రండి దేవుని యొక్క నియమాలు మరియు విధులను తృణీకరించిన ఫలితంగా ఒక దేశమంతా ఎలా నాశనమయ్యను 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయంలో చూద్దాం. 30వ అధ్యాయం 1వ వచనం. మరియు ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇజ్రాయేలు వారందరికిని, యూదా వారందరికిని వర్తమానములను, ఎఫ్రాయిమీయులకును, మనష్య వారికిని పత్రికలను పంపాను. పస్కా ఎవరి నియమము? అది దేవుని యొక్క నియమము, దేవుని నిబంధన కదా. పస్కాను ఆచరించుడి. సేవకు చాలినంత మంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుట చేతను, జనులు యెరూషలేములో కూడుకొనుట చేతను
మొదటి నెల యందు పస్కా పండుగ జరగకపోగా రాజును అతని అధిపతులను యెరూషలేములోనున్న సమాజపు వారందరూ దాని 2వ నెలలో ఆచరింపవాలని యోచన చేసిరి. ఈ సంగతి రాజునకు సమాజపు వారందరికీ అనుకూలమాయెను. కావున బహుకాలం నుండి వారు వ్రాయబడిన ప్రకారము ఇంత ఘనముగా ఆచరింపకునుట చూచి ఇజ్రాయేలుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రావలసినదని బేర్షెబ మొదలుకుని దాను వరకు ఇజ్రాయేలుండు దేశమంతటను చాటింపవలనని వారు నిర్ణయము చేసిరి. అనేక అంచెవాన్లు పస్కాను గైకొనవలనని రాజాజ్ఞతో ప్రతి పట్టణానికి ప్రయాణించారు. ఆ రోజులలో ఇజ్రాయేలు 2 రాజ్యములుగా విభజింపబడెను. దక్షిణంలోని యూద మరియు ఉత్తరంలోని ఇజ్రాయేలు. యూదా యొక్క రాజైన హిజ్కియా దేవుని చిత్తములను గ్రహించి రండి కలిసి పస్కాను ఆచరిద్దాం, మనం ముందు ఒకే రాజ్యంగా ఉండలేదా అని సందేశంతో ఉత్తరంలోని ఇజ్రాయేలుకు అంచెవాండ్రను పంపించాడు. రాజు అంచెవాండ్ర ద్వారా లేఖలు వ్రాసి వారికి పంపించాడు. కాని ఉత్తర ఇశ్రాయేలు దేవుని యొక్క జీవపు సందేశాన్ని తృణీకరించెను మరియు ఎగతాళి కూడా చేసెను. రండి 6వ వచనంతో కొనసాగిద్దాం. కావున అంచెవాన్రు రాజునొద్దను అతని అధిపతుల యొద్దను తాకీదులు తీసుకుని యూదా ఇజ్రాయేలు దేశములంతటను సంచరించి రాజాజ్ఞను ఇలాగు ప్రచురము చేసిరి. ఇజ్రాయేలు వారులారా, అబ్రాము, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగిన ఎడల మీలో అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును. తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగుపరచవలనని ఆయన వారిని వినాశనమునకు అప్పగించెను. ఈ విధంగా రాజు అంచెవాండ్ర ద్వారా దేవుని వైపు తిరుగుడి అనే సందేశాన్ని అందించాడు. రెడ్డి 10వ వచనం వద్దకు కదులుదా. అంచెవాండ్రు జబులును దేశం వరకును ఎఫ్రాయిము మనెషెల దేశంలోనున్న ప్రతి పట్టణమునకు పోయిరి గాని అచటి వారు ఏమిటి ఎగతాళి చేసి వారిని అపహసించిరి. రాజైన హిజ్కియా అనేక సందేశకుల ద్వారా ఇజ్రాయేలు ప్రజలందరికీ రండి దేవుని యొక్క ధర్మశాస్త్రములను కట్టడలను మరియు నిబంధనలు గైకొందాం అనే సందేశాన్ని పంపించాడు. ఈ సందేశాన్ని అందించుటకై అంచెవాన్రు జబులును దేశం వరకును ఎఫ్రాయిము మనెషెల దేశంలోనున్న ప్రతి పట్టణమునకు పోయిరి. ఏమైనా ఈ సందేశమును విన్నవారు వారిని ఎగతాళి చేసి వారిని అపహసించిరి. అయితే ఫలితం ఏమై ఉండేను? వాటిని ఆచరించే అర్థం తెలియకుండా దేవుని యొక్క ధర్మశాసనములను కట్టడలను మరియు నిబంధనలను తృణీకరించి హేళన చేసి నిర్లక్ష్యపరిచిన వారికి ఏమి జరిగేను? రండి 2వ రాజుల గ్రంథంలో సమాధానమును కనుగొందాం. 2వ రాజులు 18వ అధ్యాయం 9వ వచనం. రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరం మందు ఇజ్రాయేలు రాజైన ఏలా కుమారుడగు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరం మందు రాజైన హిజ్కియా మొదటి సంవత్సరంలో జరిగిన సంగతుల గురించి 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం సెలవిస్తుంది. దాని తర్వాత 4 సంవత్సరాలకి ఇది జరిగింది. అష్షూరు రాజైన షల్మనేసెరు షోమ్రోను పట్ట మీదికి వచ్చి ముట్టడి చేసెను. 3 సంవత్సరములు పూర్తయిన తర్వాత అష్షూరీయులు దాన్ని పట్టుకొనిరి. షోమ్రోను ఉత్తర ఇజ్రాయేలు యొక్క రాజధాని పట్టణము. అష్షూరు రాజు షోమ్రోను పట్టణం మీదికి వచ్చెను. అష్షూరు రాజైన షల్మనేసెరు షోమ్రోను పట్టణం మీదికి వచ్చి ముట్టడి చేసెను. అష్షూరు ఉత్తరంలోని ఇజ్రాయేలు రాజ్యాన్ని ముట్టడి చేసెను. 10వ వచనం ఇలా సెలవిస్తుంది. 3 సంవత్సరములు పూర్తయిన తర్వాత ఏమి జరిగెను? అష్షూరీయులు దాన్ని పట్టుకొనిరి. మొదటి సంవత్సరంలో రాజైన హిజ్కియా రండి దేవుని యొక్క నిబంధన నియమాలు మరియు ఆజ్ఞలు గైకొందాం, మనం ఇప్పటి వరకు దేవుని చిత్తాన్ని చేపట్టనందున ఇప్పటి నుండి దాన్ని గైకొనుటకు మనం ప్రయాసపడి దేవుని వైపు తిరగకూడదా అనే సందేశంతో తన అంచెవాణను పంపించాడు. ఒక ఆశీర్వదించబడిన రాజ్యముగా మారుటకు పస్కాను పరిశుద్ధంగా ఆచరించుటకై ఒక మంచి మనస్సుతో అతడు దక్షిణ యూదా నుండి ఉత్తర ఇజ్రాయేలుకు అనేక అంచెవాండ్రను పంపించినప్పటికీ ఆ సందేశం విని షోమ్రోను పట్టణములోని ప్రజలు బదులుగా అంచెవాండ్రను దూషించి ఎగతాళి చేశారు.
అనగా ఈ రోజు వరకు మనం పస్కాను ఆచరించకుండా మంచిగా జీవించాం, 훌륭하게 మరి మన రాజ్యం మంచిగా అభివృద్ధి నొందెను. మీరేం మాట్లాడుచున్నారు అని వారి ఉద్దేశం. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండక ఆ సందేశాన్ని తృణీకరించిన వారు హిజ్కియా రాజు యొక్క 4వ సంవత్సరం నిలుబడిలో అశ్షూరు చేత ముట్టడి కాబడెను. 아수르 나라의 침략을 받게 되었습니다. ఆ ముట్టడి తర్వాత ఏమి జరిగెను? 그대로 존속이 되었느냐 하면 10వ వచనం. 3 సంవత్సరములు పూర్తయిన తర్వాత అశ్షూరీయులు ఏమిటి దాన్ని పట్టుకునిరి. హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరమందు ఆ సందేశం అందించబడిన 6 సంవత్సరాల తర్వాత 나라가 이제 ఇజ్రాయేలు రాజ్యం నాశనం అయ్యెను. 이스라엘 왕 ఇజ్రాయేలు రాజైన యోషియా ఏలుబడిలో 9వ సంవత్సరమందు షోమ్రోన్ పట్టణం పట్టబడెను. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై 할라와 고산하고 ఆయన నిబంధనకును 메대 사람 ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికి లోబడక అతిక్రమించి ఉండేరి. 이면에 이유가 있다고 했습니다. ఈ విషాదం కొరకు ఒక నిర్దిష్టమైన కారణం ఉండెను. మనం భౌతికమైన సంఘటనలను భౌతికమైన దృక్కోణం నుండి మాత్రమే తీర్పు తీర్చుటకు మొగ్గు చూపుతాము. ఏమైనా భౌతికమైన విషయాలు వాటి వెనుకన జరిగే ఆత్మిక విషయాల వల్ల జరుగునని దేవుడు మనకు తెలియజేశారు. 때문에 그 같은 일들이 발생이 된다고 이렇게 알려주고 있습니다. రండి 12వ వచనం చూద్దాం. 이는 북쪽 이스라엘 나라가 తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారే 패망하게 되는 이유 ఉత్తర ఇశ్రాయేలు పట్టుబడి నాశనమగుటకు కారణము. 어떻게 했다고요? 준행치 아니했기 때문이더라고 했습니다. వారు దేవుని మాట వినని వారే మరియు తర్వాత 그 언약 ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన 여호와의 종 모세 모든 명한 것을 거스려서 듣지도 దానంతటికి లోబడక అతిక్రమించి ఉండిరి. 하나님의 ఇది 계명, దేవుని యొక్క ఆజ్ఞలు, నిబంధన, కట్టడలు మరియు నియమాలను కలిగి ఉన్నది. 전부 포함된 말씀이 되겠습니다. 이걸 వారు వాటిని చేపట్టనందున 그 나라가 ఆ రాజ్యం మంచి ఫలితాన్ని కలిగి ఉండలేకపోయాను. 나올 수가 없는 것입니다. 하나님 వారు దేవుని నిబంధనకు లోబడనందున 못하니까 ఆ రాజ్యం భూమి నుండి శాశ్వతంగా కనుమరుగైపోయాను. 영원히 사라져 버렸습니다. అయితే ప్రతి ఒక్కరూ 우리 하나님 అది దేవుని నియమాలు, విధులు మరియు 법도를 지킨다는 것 కట్టడలు ఆచరించుటకు ప్రాముఖ్యత లేని విషయమా? 절대 అదెన్నటికీ ప్రాముఖ్యత లేనిది కాదు. 우리는 그냥 ప్రతి సంవత్సరంలో ఒకసారి పస్కా పండుగ వచ్చినప్పుడు 지키나 보다 మనం కేవలం ఓ అది పస్కా పండుగ అని ఆలోచించవచ్చు. విశ్రాంతి దినం వచ్చినప్పుడు మనం సులభంగా ఓ ఇది విశ్రాంతి దినం అని అనవచ్చు. ఏమైనా ఈ లోకంలో జరిగే సమస్తము భౌతికమైన మూలాన్ని కలిగి ఉండక 영적 ఆత్మిక లోకంలో ఏదో విషయము ముందుగా జరిగినందువల్ల అలా జరుగును. 일들이 벌어진다고 했습니다. దీనికి సంబంధించి 하나님께서 దేవుడు మనకు ప్రవక్తల ద్వారా ఈ వాక్యములను ఇచ్చి ఉండనట్లయితే 주지 않았더라고 한다면 చరిత్ర కేవలం భౌతికమైన దృక్కోణం నుండి మాత్రమే చెప్పి ఉండేది. 멸망이 ఇజ్రాయేలు అశ్షూరుల దాడి వలన నాశనమైపోయాను. 될 수가 없습니다. ఏమైనా 그 ఆత్మిక దృక్కోణం నుండి చూస్తే 이해를 보니까 그들이 కారణము దేవుని చేత స్పష్టంగా నమోదు చేయబడింది. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై 여호와의 종 모세 모든 명한 것을 거스려 듣지도 아니하고 ఆయన నిబంధనకు ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికి లోబడక అతిక్రమించి ఉండేరి. 정확한 답을 주셨습니다. దృశ్యమైన 3వ డైమెన్షన్ లోకం మాత్రమే ఉనికిలో లేదు. మీరు కొలస్సీల గ్రంథంలోని వాక్యములను చూసినట్లయితే దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఆయన దృశ్యమైన లోకాన్ని మాత్రమే కాక 아니라 అదృశ్యమైన ఆత్మిక లోకాన్ని కూడా సృష్టించారని అది సెలవీయటం లేదా? 있지 않습니까? 네. కాబట్టి భూమిపై గల విషయాలు పరలోకమందున్న వాటికి ఛాయ మరియు మాదిరిల వంటివి. 이 ఈ 땅에 భూమిపై వినాశనములు జరుగుటకు గల కారణమనగా ఆత్మిక లోకంలో అవి జరిగేలా ఏదో విషయం ఉన్నది. 세계 속에서 이유가 있기 때문입니다. 그래서 యెషయా 24వ అధ్యాయంలో భూమి పూర్తిగా పాడే కళ్ళలో పరచబడునని మరియు 해지고 అన్ని రకాల వినాశనములకు గురి అగునని అది సెలవిస్తుంది. 넘쳐나게 되는 그 이유는 그들이 కారణమనగా 하나님의 ప్రజలు నిత్య నిబంధనను మీరి ఉన్నారు 지키지도 아니하고 మరియు దేవుని నిబంధనను ఉల్లంఘించారు. 그 언약을 파였기 때문에 అలాంటి కారణముల వల్ల 발생되게 వినాశనములు జరుగునని దేవుడు మనకు తెలియజేశారు. 그렇다면 ఒక దేశం పతనమైన కాకపోయినా, 소멸되는 ఒక దేశం తన ఉనికిని కాపాడుకునను లేకపోయినను 어디에 달려 있는 అది దేవుని వాక్యములపై ఆధారపడును. 있습니다. దేవుని ఆజ్ఞల యొక్క విలువ మరియు 하나님의 ఆయన వాక్యముల భారం ఎన్నిటికీ ప్రాముఖ్యత లేనిది కాదు లేక అల్పమైనది కాదు కదా. 수 있지 않습니까? 2వ దిన వృత్తాంతములు 30వ అధ్యాయంలో 좀 전에 봤던 హిజ్కియా రాజు యొక్క ప్రజలు దేవుని నిబంధనను మంచిగా గైకొన్నారు. 히스기야의 나라 즉 మరియు అతని రాజ్యమైన యూదా దేశానికి ఏమి జరిగెను? 어떻게 되었을까? అశ్షూరులు ఇజ్రాయేలు రాజ్యమును జయించిన తర్వాత 이스라엘 나라를
వారు విజయవంతమయ్యారు. 해버리고 나니까 아주 의기가양양했습니다. కాని ఫలితం ఏమాయను? 결과는 어땠을까요? 남쪽 యూదా రాజ్యము దేవుని నిబంధనను దృఢంగా గైకొనెను. 그런 나라였습니다. 과연 ఫలితం ఏమై ఉండేను? 19장으로 우리 한번 넘어가. రండి, 2వ రాజులు 19వ అధ్యాయం వద్దకు కదులుదాం. మనం దేవుని నిబంధనకు లోబడి ఉన్న వారికి మరి లోబడని వారికి మధ్యన తేడాను స్పష్టంగా చూడవచ్చు. 나타난다는 것을 확인해 볼 수가 있겠습니다. 2వ రాజులు 19వ అధ్యాయం 30వ వచనం. యూదా వంశములు తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించు వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకున్న వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. యెరూషలేము యూదా రాజ్యం యొక్క రాజధాని నగరమై ఉండెను. 32వ వచనం. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, 제가 이 성에 이르시 అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడమైనను దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే 못하리라 하셔서 అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. 자, 이 యూదా రాజ్యమునకు సంబంధించి దేవుడు ఎందుకు కృపగల ఈ వాక్యములను ఇచ్చాను? 은혜의 말씀을 나눠 주셨을까? 히스기야 왕이 హిజ్కియా రాజుగా మారిన వెంటనే అతడు ఏమి చేసెను? 그러니까 అతడు దేవుని యొక్క నిబంధన, నియమాలు, కట్టడలు మరియు ఆజ్ఞలు గైకొనవలనని దృఢంగా నిశ్చయించుకొనెను. 이런 이제 굳은 결심을 했습니다. వాటిలో ఒకటి పస్కా పండుగై ఉండెను. ఏమైనా ఇజ్రాయేలు రాజ్యము ఆ నిబంధనను తృణీకరించారు, హేళన చేశారు మరియు ఎగతాళి చేశారు. 조롱하고 이렇게 이제 그 하나님의 언약에 대해서 자세를 취했지만 유다 나라 దీనికి విరుద్ధంగా యూదా రాజ్యం యొక్క ప్రజలందరూ దేవుని చిత్తాన్ని పాటించారు మరియు దేవుని కృపలో పస్కాను ఆచరించారు. ఫలితంగా 하나님께서 యూదా రాజ్యము కంటే అష్షూరు రాజు యొక్క శక్తి గొప్పగా ఉండినను అష్షూరు రాజు ఎన్నటికీ యూదా పట్టణంలో ప్రవేశించడని 도달하지 మరియు ఆ రాజు యొక్క మనుషులందరినీ 실 것이다 말이에요. దేవుడు దెబ్బ కొట్టునని ఆయన వాగ్దానం చేశారు. 병력 수에 కారణమేమనగా విజయమనున్నది ఆ దేశం యొక్క దళాల సంఖ్యపైన లేక వారి ఆయుధాల బలముపైన ఆధారపడలేదు. 성패가 달린 것이 아니었습니다. సమస్త మానవాళి యొక్క జీవితం మరియు మరణంపై ఎవరు నియంత్రణ కలిగి ఉన్నారు? దేవుడు కలిగి ఉన్నారు. రండి, తన ఆజ్ఞలు గైకొన్న వారిని దేవుడు ఎలా ఎంచునో చూద్దాం. 하시는지 계속 35వ వచనం. 35절의 말씀 보도록 합시다. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరంలో అయి ఉండిరి. అష్షూరు రాజున సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమిలకును చెరెజరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన యసరహదోను అతనికి మారుగా రాజాయను. అష్షూరులు ఏ సమస్య లేకుండా ఇజ్రాయేలు రాజ్యమును జయించినందున 했는데 유다 భౌతికమైన దృక్కోణం నుండి 이길 수 있다는 అది వారు యూదా రాజ్యమును సులభంగా జయించగలిగేలా కనబడెను. ఏమైనా యూదా రాజ్యము దేవుని వాక్యములతో పూర్తిగా ధరింపబడెను. కాబట్టి అది మనుషుల శక్తి చేత నాశనం కాబడలేదు. 능력으로 깨뜨릴 수 있는 나라는 아니었습니다. దేవుడు రోజంతా ఆ రాజ్యమును కాపాడెను. 해주시고 온종일 దానికి బలమును ఇచ్చుటకై దేవుడు రోజంతా పనిచేశారు. 역사하고 계셨습니다. 하나님의 యూదా రాజ్యము దేవుని నిబంధనను సరిగ్గా గైకొనుటకై ప్రయాసపడినందున 나라에 대해서 అష్షూరు శిబిరంలో 180,000 మనుషులను 아수르 చంపివేసేలా దేవుడు ఆ రాత్రి దూతలను పంపించెను. 다 송장으로 만들어 버렸습니다. ప్రతి ఒక్కరూ అలాంటి శక్తిని ఎవరు కలిగి ఉన్నారు? దేవుడు కలిగి ఉన్నారు. ప్రజలు పరలోకపు సైన్యాన్ని చూడజాలరు. 눈에 보이 వారు బలహీనమైన యూదా సైన్యాన్ని మాత్రమే చూశారు. 미약한 유다의 어떤 그 군사들만 눈에 들어왔지. విశాలమైన మరియు గొప్పదైన పరలోకపు సైన్యము వారికి విరోధంగా నిలబడుచుండనని అష్షూరులు ఎన్నడూ ఊహించలేకపోయారు. ఈ యుగంలోనూ అదే నిజమగును. 이 సర్వలోకము పాడైపోయి కల్లోలపరచబడును. 뒤집히게 되고 모든 재앙 ప్రజలు అన్ని వినాశనములు మరియు అంటువ్యాధుల వల్ల ఇబ్బంది పడుట గల కారణము వారు దేవుని ధర్మశాస్త్రములను అతిక్రమించారని మరియు తన కట్టడలను మార్చి నిత్య నిబంధనను మీరు ఉన్నందువల్ల అని దేవుడు మనకు స్పష్టంగా బోధించారు. 분명하게 또 알려주셨고요. 이런 అలాంటి కారణం వల్ల ఇశ్రాయేలు రాజ్యము ఒక్క రోజులోనే వ్యర్థమై అదృశ్యమైపోయెను. 이런 모든 ప్రతి దానికి తాళ్ళపుచ్చి అనగా 하나님의 그 దేవుని యొక్క ఆజ్ఞలు. మనం ఎన్నటికీ దేవుని ఆజ్ఞలను తేలికగా భావించకూడదు. 하나님 계명을 가볍게 여기거나 또 소홀히 생각하는 우리가 되어서는 안 되겠죠.
ఇర్మియా 16వ అధ్యాయంలో కూడా దేవుడు ఇర్మియాతో దేని బట్టి యెహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించెను అని ప్రజలు అడిగినట్లయితే అప్పుడు అతడు ఎందుకనగా మీరు దేవుని ధర్మశాస్త్రం విడిచిపెట్టారు అని చెప్పవలెను. 가운데 그렇게 పరిశుద్ధ గ్రంథంలోని ప్రవచనాల ద్వారా 오늘날 이 시대도 ప్రవక్తలు అలా బోధించారు. అదే పాఠం ఈనాటి లోకానికి వర్తిస్తుంది. యుద్ధాలు, అంటువ్యాధులు మరియు విభిన్నమైన దుర్ఘటనలు మరియు 사건 사고의 재앙이 일어나든 이런 ప్రమాదాల లాంటి వినాశనం జరుగునప్పుడు 그 이면에는 అదృశ్యమైన ఆత్మిక విషయాలతో వారేదో చేయవలసి ఉన్నది. 반드시 결부되어 있다는 사실을 여러분과 제가 꼭 명심하셔야 되겠습니다. 그래서 కాబట్టి దావీదు ఏమి 그런 చెప్పెను? 말씀을 주지 않았습니까? అతడు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును దేనికంటే ఎక్కువగా స్వచ్ఛమైన బంగారము కంటే ఎక్కువగా ప్రేమించనని చెప్పాడు. ప్రజలు బాగా ఇష్టపడి ప్రేమించే స్వచ్ఛమైన బంగారము కంటే చాలా అమూల్యముగా అతడు దేవుని ఆజ్ఞలను ఎంచెను. 이 그게 అతడు అలాంటి గొప్ప విశ్వాసం మరియు సరైన గ్రహింపు కలిగి ఉండెను కదా. 가진 사람이라고 볼 수 있지 않습니까? 예, 그래서 కాబట్టి దేవుడిని ప్రేమిస్తూ 사랑하고 దేవుడు వారికిచ్చిన విధులను, నియమాలను మరియు కట్టడలను గౌరవించువారే 줄 아는 예, 그런 사람 ఈ లోకంలో బలమైన ప్రజలని మరియు వారి అత్యంత శక్తివంతమైన బృందమని నేను అనుకుంటున్నాను. 제가 되지 않을까 하는 생각이 듭니다. రండి యోహాను 14వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 봅시다. 요한 14వ అధ్యాయం 15వ వచనం. 너희가 మీరు నన్ను ప్రేమించిన ఎడల ఏమి చేయును? నా ఆజ్ఞలను గైకొందురు. 지키라 했습니다. మనం యేసును ప్రేమిస్తాం మరియు మన రక్షకునిగా ఆయనను సేవిస్తాము. 예수님을 나의 구주로 섬기고 있고 మనం యేసు యొక్క అన్ని బోధనలను పాటించినప్పుడు మాత్రమే 따라야만 మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలం. 수 있다라고 하는 మనకిది బాగా తెలుసు. 너무나도 잘 알고 있습니다. 근데 తన ఆజ్ఞలను గైకొని వారందరినీ 예수님을 사랑하는 자들은 యేసు తనను ప్రేమించే వారిగా గుర్తించారు. 인정을 해놓으셨냐 하면 나의 ఆయన ఖచ్చితంగా 그들이 바로 నా ఆజ్ఞలను గైకొని వారి 이렇게 నన్ను ప్రేమించువారు అని చెప్పారు. రండి 21వ వచనం చూద్దాం. 나의 నా ఆజ్ఞలను అంగీకరించి 지키는 자라야 వాటిని గైకొని వాడి నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. 받을 것이요 నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. 갖고 있습니다. 이렇다면 కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళువారు 천국하는 사람들은 దేవుని ఆజ్ఞలు గైకొనే వారిగా ఉండవలెను. 지킬 줄 아는 사람이 되어야 되겠죠. 자, 그다음 రండి 24వ వచనం వద్దకు కదులుతాం. నన్ను ప్రేమింపని వాడు 했습니다. 사랑하는 నన్ను ప్రేమించువాడు దేవుని ఆజ్ఞలు గైకొనును. నన్ను ప్రేమించని వాడు ఏమి చేయును? నన్ను ప్రేమించని వాడు నా మాటలు గైకొనడు. 사람은 하나님의 그 మీరు వినుచున్న మాట 계시지 아니하나니 నా మాట కాదు, 말은 내 말이 నన్ను 아니라 పంపిన తండ్రిది. 나를 보내신 아버지의 말씀이니라 하고 있습니다. 결국 అనగా దేవుని ఆజ్ఞలు గైకొనని వారు పరలోకం వెళ్ళలేరని దీని అర్థం కాదా? 아버지의 యేసు 뜻대로 행하는 నా తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశించునని చెప్పాను. 전하시는 이 모든 말씀 యేసు యొక్క ఈ వాక్యములన్నీ దేవుని యొక్క వాక్యములు. 하나님 అవి దేవుని యొక్క వాక్యములు. 그래서 కాబట్టి యేసు మీరు నన్ను ప్రేమించినట్లయితే మీరు నా ఆజ్ఞలు గైకొంటారు అని చెప్పారు. ఏ విధమైన ప్రజలు దేవుని ఆజ్ఞలు గైకొంటారు? రండి మరి ఒక వచనం చూద్దాం. 시장 한 말씀만 더 ప్రకటన 12వ అధ్యాయం. 자, 이 ము리들이 이제 결국 వారి అంత్య దినముల యందు రక్షింపబడే ప్రజలు. 마지막 백성들이 12వ అధ్యాయం 17వ వచనం. 용이 అందుచేత ఆ ఘట సర్పము సాతాను ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు ఏమిటి గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములు శేషించిన వారితో యుద్ధము చేయుటకై 싸우려고 బయలువెడలి సముద్ర తీరమున నిలిచాను. 결단코 సాతాను వైపు నిలువక అంతం వరకు దేవుని వైపు నిలిచి ఉండే వారి యొక్క లక్షణాలలో ఒకటేమనగా 하나님의 వారెల్లప్పుడూ దేవుని ఆజ్ఞలను గౌరవించి వాటిని గైకొంటారు. 자들이라고 했습니다. మనం ఈ రోజు ఆచరిస్తున్న విశ్రాంతి దినం దేవుని ఆజ్ఞల్లో ఒకటి. 6월 పస్కా కూడా దేవుని ఆజ్ఞల్లో ఒకటి. 여러분들이 స్త్రీల ముసుగు యొక్క కట్టడ వాటిలో ఒకటి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మరి పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఇవ్వబడే బాప్తిస్మము కూడా దేవుని ఆజ్ఞల్లో ఒకటి. 하나님의 మనం దేవుని యొక్క ఈ ఆజ్ఞలన్నిటి ద్వారా జీవించేదాము. 그 దేవుని ఆజ్ఞలను తేలికగా తీసుకుని వాటిని హేళన చేయు ప్రజలు మరియు దేశము చరిత్ర నుండి పూర్తిగా నాశనమగును. 저편에 완전히 사라져 버리는 그런 일까지 만들어내는 큰 힘이 దేవుని ఆజ్ఞలు మరియు నియమాలు అలాంటి గొప్ప శక్తిని కలిగి ఉన్నది. 법도입니다. 국가 ఆత్మికముగా ఒక దేశం యొక్క స్థాపన మరియు నాశనం కంటే 입장에는 మనం రక్షింపబడి పరలోకం వెళ్ళగలమో లేదో అనే విషయం చాలా ముఖ్యమైనది కదా. 문제 아니겠습니까?
ఈ గొప్ప విషయం కూడా దేవుని ఆజ్ఞలపై ఆధారపడి ఉంటుంది. రండి ఈ నిజాన్ని మరొక్కసారి మన మనసులో ఉంచుకుందాం. 마음 가운데 새기시길 바라겠습니다. దేవుడు మనతో ఉన్నారని మనం విశ్వసిస్తాం. ఈ లోకంలోని ప్రజలు ఇప్పుడు కేవలం భయంతో వణుకుచున్నారు. ఏమైనా దేవుడు మనకు తోడై ఉన్నారని నిజం పట్ల మనం గొప్పగా ప్రోత్సహింపబడ్డాము. మనం ఈ వినాశనములను చూచినప్పుడు భయంతో వణుకుటకు బదులుగా 하나님의 계명을 మనం దేవుని ఆజ్ఞలను పూర్తిగా గైకొనవలెను. 영원한 అలా చేయడం ద్వారా మనం పరలోకం వెళ్ళుటకు పూర్తిగా సిద్ధపడవలెను. 하셔야 되겠고 공고히 할 수 있는 여러분과 제가 꼭 되도록 합시다. 우리 రండి సాధ్యమైనంత ఎక్కువగా మన పొరుగు వారికి పస్కాతో సహా దేవుని ఆజ్ఞలను ప్రకటిద్దాం. 주시길 바라겠습니다. 너희가 యేసు, మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు గైకొందురు అని చెప్పాను. రండి మన కుటుంబ సభ్యులను, స్నేహితులను మరియు ఇరుగు పొరుగు వారిని 계명을 యేసు మనకిచ్చిన కృత నిబంధన యొక్క ఆజ్ఞలను గైకొనేలా నడిపిద్దాం. తద్వారా మనం కలిసి పరలోకం వెళ్ళగలం. 이웃도 잘 우리가 또 인도하셔서 영원한 천국에 함께 갈 수 있는 ఇప్పుడు ఈనాటి ఉపదేశాన్ని ముగిస్తున్నాను. చాలా ధన్యవాదములు. 감사합니다.